ఉన్నప్పుడు ప్రభు తెల్లవారు లేచిన తర్వాత ఆ వాక్యం నేర్చుమై ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆ మాటల్లో ఆ ధ్యానంలో నాకు దేవుడు తెలియపరిచిన మాటే ఆయన సమస్యలపై శక్తినిచ్చు దేవుడు. స్తోత్రం. సమస్యలను అధిగమించి మనల్ని ఏం చేస్తాడట? ఆయన సమస్యలపై నిలబెడతాడట. మన కాళ్ళ కింద సమస్యలను పెట్టి మనలను వాటిపై నిలబెట్టి మనకు జయమిస్తాడట. నమ్మండి. ఆమేన్. ప్రార్థన చేయండి. నీ దేవుడు నీ సమస్యలపై అధికారం ఇచ్చి నీకు జయమిస్తాడు. నేను అంటాను, కొన్నిసార్లు మీకు ఏదైనా కష్టం అనిపించే సమస్య ఉన్నప్పుడు, మీకు ఏదైనా కఠినమైన సమస్య ఉన్నప్పుడు అది ప్రభు పాదాల దగ్గర బలంగా పట్టుకోండి. ఆమేన్. ప్రభు పాదాల దగ్గర పెట్టండి ఆ సమస్య. ఈ అవసరత కొన్నిసార్లు చూడండి, మనకి ఏదైనా అవసరమైనప్పుడు మన పనిని పక్కన పెడతాం, మనం మాట్లాడుతున్న స్నేహితుల్ని పక్కన పెడతాం, మనం వెళ్ళవలసిన ప్రయాణాన్ని ఏం చేస్తాం? ఆపుకుంటాం. ఆ పని పూర్తి చేయడానికి ఆ స్థలంలో ఆ ప్రయాసపడతాం. దేనికి స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక సమస్యపై దేవుడు నీకు విజయం ఇవ్వాలంటే నువ్వు పట్టుకోవాల్సింది ఆయన పాదాలు బలంగా. ఎవరి పాదాలు? దేవుని పాదాలు బలంగా పట్టుకోవాలి. అనగా అర్థం ఏంటంటే నీ ప్రార్థన పెంచాలి. ఆమేన్. ఏం పెంచాలి? ఏదో సామాన్యముగా తాత్కాలికముగా అలవాటుతో కూడిన ప్రార్థన కాదు. నేను అంటాను, అలవాటుతో కూడిన ప్రార్థన వేరు, భారంతో కూడిన అవసరతతో కూడిన ప్రార్థన. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ అవసరత ఉన్నప్పుడు మీకు టైం ఎంతైనా సరే ఆ టైం పక్కన పెడతారు, ముందు పని అవ్వాలని చూస్తారు. టైం చూస్తామా? అప్పుడు టైం చూస్తామా? టైం చూడడం. ఎందుకు? టైం కాదు కదా మనకు అక్కడ జరిగేది. మనకేం జరగాలి? ఆ కార్యం జరగాలి, ఆ పని జరగాలి కదా. నేను అంటాను, నీ సమస్య గొప్పదైనప్పుడు, నీ సమస్యకు పరిష్కారము మనుషుల్లో కనబడుతూ లేనప్పుడు, మనుషుల ద్వారా అది జరగడం ఇంపాసిబుల్ అయినప్పుడు అది దేవుని పాదాల దగ్గరే నువ్వు పెట్టాలి. దానికోసం ఎంత సమయమైనా కనిపెట్టాలి. అది ఎంత సమయమైనా, అది జరిగేంత వరకు, అది పొందుకునేంత వరకు కూడా దానికోసం నువ్వు ఆయన దగ్గర కనిపెట్టాలి. ఎందుకంటే నీ దేవుడు సమస్యలపై అధికారం ఇచ్చి సమస్యలను అధిగమించేటట్టుగా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. సమస్యలపై జయించే దేవుడు. ఆ సమస్యను నీవు ఎలా ఎదుర్కోవాలో, ఆ సమస్యని కాళ్ళ కిందకి ఎలా తేవాలో అది నీ వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది కొన్ని విషయాలు వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమాకాండము 14వ అధ్యాయం మీకు అంతా తెలిసిన విషయాలే. 11వ వచనములకు మీరు వస్తే, ఇశ్రాయేలు ప్రజలు అంటున్న మాటలువి. చదువమ్మా. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావటానికి మమ్మల్ని రప్పించావా? ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇక్కడ మమ్మల్ని ఇలా చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకే మేము దాసులం అయిపోతాము. ఐగుప్తులో నీతో చెప్పిన మాట కూడా అదే. మేము ఈ అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసులొకటే మేలని ఎవరితో చెప్తున్న మాట ఇది? చెప్పండి, ఎవరితో చెప్తున్న మాట? ఎవరు చెప్తున్న మాటలు ఇవి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాటలు ఇవి. మనసును పెట్టండి. ఎందుకు మాట చెప్తున్నంటే, నువ్వు సమస్య దగ్గరికి వెళ్ళి భయపడకూడదు. సమస్యతో మాట్లాడితే దేవుడు సమస్యను నీ పాదాల కింద తీసుకొస్తాడు. ఆయన సమస్యను అధిగమించిన దేవుడు. ఆయన సమస్యను మన ముందు ఉంచుడు. ఇశ్రాయేలు అందరూ అంటున్నారు, మోషేతో చెప్తున్నారు, మోషే ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడికి మమ్మల్ని తీసుకురాకుండా ఉంటే బాగును. ఇక్కడికి వచ్చి మేము సాధించింది ఏంటి? అక్కడైతే వాళ్ళకి దాస్యత్వం చేసుకుంటూ వాళ్ళకి కొట్టినట్లుగా వాళ్ళు పెట్టింది తిని
వాళ్ళు చెప్పినట్లుగా చేసి, వాళ్ళు కొట్టినా తిట్టినా ఏదో ప్రాణాలతో బ్రతుకుతున్నామలే అన్నంతగా ఏదో బ్రతుకుతున్నాం. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రంలో మమ్మల్ని ముంచేస్తావా? ఈ సముద్రంలో మమ్మల్ని ముంచేస్తావా? అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని పీరులాగా కాకులు, గెద్దలు, మృగాలు ఇవి పీక్కుని తినేటట్లుగా సమాధులు లేని స్థితిలో మేము చంపబడిన వారమై చెరగొట్టబడిన శవాల్లో పడి ఉండాలా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా అని ఎవరి మీద మాట్లాడుతున్నారు? పిల్లలు ఎందుకు మాట చెప్తున్నానంటే, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క మహిమను గ్రహించిన వారైతే, దేవుడు వారి మధ్యలో చేసిన అద్భుతాలన్నీ కూడా వాళ్ళు తలపోసుకున్న వాళ్ళైతే ఆ మాట అనరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సమస్య మా ఎదురుగా ఉంది, ఈ సమస్య నుండి మమ్మల్ని తప్పించే వారికి ఎవరు కూడా లేరు. కొన్నిసార్లు నీకు నాకు కూడా ఇశ్రాయేలులాగే కలవరాలు రేగుతున్నాయేమో, అదే ఆలోచన మనకు కలుగుతుందేమో. ఏంటో లేదు, దేవుని నమ్ముకున్నామని ఇల్లేమే తప్ప దేవుని నమ్ముకున్నా మాకు ఏ రకమైన చెప్పండి, ఏదో నమ్ముకున్నామని పేరుకే తప్ప శ్రమలు శ్రమలాగానే ఉన్నాయి, సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి, బాధలు బాధలుగానే ఉన్నాయి, నష్టాలు నష్టాలుగానే ఉన్నాయి. ఎందుకో మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని కొన్నిసార్లు ఒకవేళ నీవు అవిశ్వాసంతో కలవరపడుతున్నావేమో. హల్లెలూయా. నీకు ఎదురవుతున్న శోధనలు బట్టి, నిన్ను వెంటాడుతున్న ఇబ్బందులు బట్టి, నీకు నీ కుటుంబంలో వ్యక్తిగతంగా నీకున్న ఇబ్బందులను బట్టి సఫర్ అయిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. మోషేతో ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట అదే. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము వారికే బానిసలుగా ఉంటామని చెప్పలేదా? వారి మధ్యలోనే ఉంటామని చెప్పలేదా? బాబు నిన్ను మాకు సహాయం చేయొద్దు, మేము రావని చెప్పినా సరే నువ్వు మా మాట వినకుండిగా, దేవుడున్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు బలమిస్తాడు, దేవుడు జయమిస్తాడు, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడని చెప్పావా? ఇక్కడ ఇప్పుడు ఎర్ర సముద్రం మధ్య ఇటు సముద్రము అటు మళ్ళా వెనక్కి వెళ్తే వాళ్ళు భయంకరమైన గుర్రాలతో, రథాలతో, ఆయుధాలతో, సైన్యంతో తరుముకుని వస్తున్నారు. హల్లెలూయా. సమస్యల మధ్యలో ఉన్నారు. సమస్యలు వారు అధిగమించడానికి అది చాలా భయంకరమైన సమస్య. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ దేవుని శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ సమస్యపై నేను నడిపిస్తాడు, ఆ సమస్యపై నడిపిస్తాడు. మొన్నప్పుడు శాఖలో పాట ఆ యూట్యూబ్లో దాన్ని ఆ లింక్ పంపించాడు. ఆ పాట నేను ఆ లింక్ను ఓపెన్ చేస్తే చాలా అద్భుతంగా పాట దైవజనులు ఏం పేరు, ఆయన పేరు షాలేం రాజు గారు, దేవునికి స్తోత్రం. ఆ పాటను నేను విన్నప్పుడు కష్టాలు కలకాలము ఆ పాటలో ఉన్నాయి. నిన్ను నిందించిన వారే, నిన్ను ద్వేషించిన వారే, నిన్ను దూషించిన వారే నిన్ను ముందు పెట్టబోతున్నారని పాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తృణీకరించిన వారే నీ సహాయం కోరు వస్తారు. నీ దగ్గర లేదు అని ఒకప్పుడు నిన్ను అవమానపరిచిన వారే నీ దగ్గర సహాయం కోరి నిలుస్తారని ఉంది అందులో. దేవునికి స్తోత్రం. చెమ్మగిల్లు కల్లా ఏంటి ఆ పాట? చెమ్మగిల్లు కళ్ళల్లోన కష్టాల వినండి. తర్వాత ఆ పాటను మీరు కూడా ఆత్మీయంగా మీకున్న కొంచెం నిరాశలో అలాంటి పాట మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని సమస్యలు మనం అధిగమించలేనివి. కానీ నేనంటాను, నీవు దేవుని వైపు చూస్తే, దేవుని వాక్యము నీ హృదయంలో తలపోసుకుంటుంటే ఆ సమస్యపై దేవుడు ఎలా విజయం ఇవ్వాలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. మోషే నీకు పాత విషయాలు కొత్త ఏం చెప్పలేదు, కానీ ఎందుకు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, సమస్య అనేది నీకు అది బరువైనది, నీకు అది కష్టమైనది, నీకు అది దాటలేనిదే కావచ్చు, కానీ ప్రభువుకు మాత్రం అది చాలా తేలికైనది. ప్రభు దాటించే విషయంలో అది నిన్ను పట్టుకుంటే సులకనగా దాటేస్తావు. దేవునికి స్తోత్రం. అది ఏమాత్రము కూడా నీ ముందు గొప్పదిగా ఉండదు. ఎందుకో తెలుసా? జెరుబ్బేబెలుతో చెప్పాడు జకరియా గ్రంథంలో, గొప్ప పర్వతమా, చదవండి జకరియా గ్రంథము. గుర్తుంటే వచ్చిన భాగాన్ని మీరు ఒకసారి, జకరియా జెరుబ్బేబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు
దానవు అనే మాట నాతో ఇట్లా నేను అదిగో జెరుబ్బాబెలునకు 4వ అధ్యాయము జెకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మీరు చూడగలుగుతూ ఉంటారు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇదిగో నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానము, నీవు చదువుకునవగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ మందిరము కట్టబడుతూ ఉంది. మందిరము కట్టబడాలి. ఆ మందిరము కట్టబడకుండా అనేక ఆటంకాలు ప్రారంభించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం చదువుతున్నానంటే, నెహెమ్యా గ్రంథమును కూడా మీరు వెళ్తే పడిపోయిన మందిరాన్ని కట్టే పనిలో వారందరూ ఉన్నారు. అక్కడ కూడా ఈ జెరుబ్బాబెలు కనబడతారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీరు కిందకి ఇంకా చదివితే కింద ఏమంటే యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమై ఎలాగో ఈ మందిరము పునాది వేస్తున్నది అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవానున్న మీ యొద్ద పంపి ఉన్నాడని మీరే తెలుసుకుంటారు. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కట్టడానికి వీలు కాని మందిరం అది. కట్టడానికి వీలు లేనంతగా కుప్పలాగా కూలిపోయిన మందిరం అది. ప్రాకారాలు కూలిపోయాయి. పట్టణపు గౌడులు పాడైపోయాయి. ఏమాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాన్ని కట్టాలని తలంచినా సరే అది ఇంపాసిబుల్, జరగటం లేదు. అందుకనే ఆ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. చూడగా అందమైన సుందరకరమైన మందిరము కలిగిన స్థలం అది. సొలొమోను 20 సంవత్సరాలు పూర్తి చేసి కట్టించాడు. దేవుని స్తోత్రం. సొలొమోను 20 సంవత్సరాలు ప్రయాసపడి బంగారాన్ని పోగేసి, వెలగల రాళ్ళను పోగేసి, వెండిని పోగేసి, ఆమెకు అమూల్యమైన దేవదారు మ్రాణులను పోగేసి సుందరముగా అనేక సంవత్సరాలు ఖ్యాతి ఆ మందిరానికి ఉంది. దేవుని స్తోత్రం. కట్టబడిన సొలొమోను కట్టిన దేవాలయం కూలిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఆ మందిరం శిథిలమైపోయింది. ఆ మందిరం ప్రాకారాలన్నీ పాడైపోయాయి, చెల్లాచెదరైపోయాయి, కుప్పలాగా కూలిపోయాయి. పాడు దిబ్బలాగా పెంటలాగా అయిపోతే కట్టాలని ప్రయాసపడి ఆశించిన వాళ్ళందరూ నిరాశపడుతుంటే నెహెమ్యా లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా లేచాడు. దేవా, నీ మందిరం కట్టాలనుకుంటున్నాం, పాడైపోయిన మళ్ళా ప్రాకారాలు నిలబెట్టాలనుకుంటున్నాం. మాకు ఎక్కడి నుంచి సహాయం లేదయ్యా. మేము కట్టాలని ఆశ ఉంది కానీ మేము దాన్ని అధిగమించలేకపోతున్నామని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. మీరు వాక్యంలోకి వెళ్తే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తే మీకు కనబడుతూ ఉంటాయి. సమాచారము విని సన్మల్లట్టు చదువుమా. ఉపయోగించి యూదులను ఎగతాళి చేసి దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతుడు తామే ఈ పనిని ముగించురా? బలులు అర్పించి బలపరుచుకుంటారా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి కూడా పడిపోవాలని ఎలా చేస్తున్నారు. హల్లెలూయా. నేను చాలమ్మా దేనిని కట్టలేని వీళ్ళెవరు సాధ్యము కాదు. ఇక ఈ మందిరాన్ని నిర్మించడం, ఈ గోడలను నిర్మించడం, ఈ ప్రాకారాలను సరిచేసి
చేసి గట్టిపరిచి మరలా పూర్వపు వైభవాన్ని ఈ మందిరానికి తీసుకురావడం, ఈ పట్టణానికి తీసుకురావడం వీళ్ళ వల్ల కాదని కొంతమంది శత్రువులు హేళన చేసి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్ని హేళనలు ఎదురవుతాయి. ఎదురవ్వలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాయా? హేళనలు ఉన్నాయా? నిరాశపరిచే మాటలు ఉన్నాయా? కృంగతీసే మాటలు ఉన్నాయా? ఇక మీ వల్ల కాదు, ఇంకేం చేస్తావు, ఇంక ఇంతే అనే మాటలు ఉన్నాయా? భయపడేది ఎందుకు తెలుసా? ఏలన మోక మధ్యలోనే నెహెమ్యా నడుమును బలపరిచిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏలన మోక మధ్యలోనే పడిపోతానికి నక్కెక్కితే కూలిపోతుంది అన్నాడు సంబాల్టయ్య. అతను వ్యతిరేకి, వాళ్ళు కట్టలేరు, ఇక నిర్మాణం చేయలేరు అనుకున్న దాని విషయంలో అతను మాట్లాడుతున్న మాట గొప్పగా పడిన దానిని మళ్ళీ వీళ్ళు నూతనంగా చేస్తారా? చెప్తున్నాడు కదా, చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా అని మాట్లాడుతూ అతడు అంటాడు, ఒక నక్కగానే ఎక్కితే వాళ్ళు కట్టే గోడ కూలిపోతుంది అన్న. ఏమెక్కితే అంటే ఎంత ఏళనగా, ఎంత చులకనగా, ఎంత ఎక్కురుగా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎంతగా దేవుని యొక్క శక్తిని అతడు ఎరగక అతను ప్రజలను ఎంతగా అవమానపరుస్తున్నాడో మనం గమనించినట్లయితే ఈ నెహెమ్యా గ్రంథంలోనే ఇంకా మనం కొంచెం కిందకి చదవగలిగితే 14 మీరు చూడండి, 4-14 వచనం కూడా చదవండి. వారికి మీరు భయపడకండి, భయంకరునకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని నీ సహోదరుల పక్షం గాను, నీ కుమారుల పక్షం గాను, నీ కుమార్తెల పక్షం గాను, భార్యల పక్షం గాను మీ నివాసం మీకుంటున్నట్లు యుద్ధం చేయడని అంటిని. దేవునికి స్తోత్రం. నెహెమ్యా అంటున్నాడు, వారి మాటలకు మీరు భయపడకండి. అపవాది కొన్నిసార్లు ఇక నీ పని అయిపోయింది ఎవరంటారు? వాడు డైరెక్టర్గా అనరు, మన పక్కన ఉన్న వాళ్ళు అంటారు. ఇక అయిపోయింది. ఎవరి పని? ఒకవేళ బహుశా మీలో ఎవరినన్నా అనవచ్చు, ఇక మీ పని అయిపోయింది, మీకు ఇంకేమీ ప్రయోజనం లేదు, ఇక మీరు అనుకున్నది ఏది సాధించలేరు, మీరు అనుకున్నది ఏది మీకు సాధ్యం కాదు, ఇక లైఫ్లో ఇక నీ లైఫ్ అయిపోయింది, ఇక దానికోసం నువ్వు ప్రయాసపడి దానికోసం ఆశపడ్డు అనవసరమే అని కొన్నిసార్లు ఎవరంటారు? చెప్పరే? ఎవరు? అపవాది నీ కుటుంబీకుల్లో నుండి ఎవరినొకరిని ప్రేరేపించి నిన్ను నిరాశపరిచి నీలో ఉన్న ఆసక్తిపై ఏం పోసేస్తాడు? నీళ్ళు పోసేస్తాడు. నువ్వు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? ఉపవాసం ఉందాం అనుకుంటున్నావా? కొన్ని సమయంలో దేవుడి దగ్గర అడుగుదాం అనుకుంటున్నా, ఇచ్చి కానీ ప్రార్థన చేస్తే వస్తుంది ఎట్లా, ప్రార్థన చేస్తే జరుగుతుందా అని మన వాళ్ళే కొన్నిసార్లు మన మీద నీళ్లు పోసేస్తారు. ఇది ఎవరి పని తెలుసా? అపవాది పని. అందుకే ఇక్కడ అంటున్నాడు, యూదులారా, ఇశ్రాయేలులారా, మనమందరం ఏకముగా కలిసి మనమందరము సిద్ధపడదాం, దేవుని మందిరానికి కడదాం. ఆమేన్. మనమందరము సిద్ధపడదాం, పడిపోయిన ప్రాకారాలను మళ్ళా నిలబడదాం, మనమందరము కలుద్దాం, కుప్పలుగా కూలిపోయినవి, చెదిరిపోయినవి మళ్ళా బాగు చేసి మనం నిలబడదాం. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? అక్కడ అంటున్నాడు, భయపడకడి, మహాగణుడును భయంకరుడిన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? అంటే దాన్ని అర్థం ఏంటంటే నీ ఎదుటి సమస్య ముందు ఆయన ఒక్కడే దాన్ని అధిగమించగలడు. ఆయన ఒక్కడే నిన్ను నిలబెట్టి నడిపించగలడు. ఆయన ఒక్కడే ఆ సమస్యపై నీకు విజయం ఇవ్వగలడు. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? నెహెమ్యా ఎవరితో చెప్తున్నాడు? అక్కడున్న యూదులతో చెప్తున్నాడు, మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మాటలు కాదు, సంబలట టోబియాల మాటలు కాదు. వాళ్ళు కూడా రాజ్యంలో ఒక పనివాళ్ళుగానే ఉన్నా వాళ్ళు వెక్కిరిస్తూ యూదులను హేళన చేస్తూ వాళ్ళని చాలా వరకు కూడా వాళ్ళని బాధపడుతూ ఉన్న పరిస్థితుల మధ్యలో నెహెమ్యా అంటున్నాడు, భయపడక మన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇదిగో ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయిన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మోషే దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేము ఎక్కడి నుంచి తప్పించుకోవడం మాకు సాధ్యం కాదు,
వెనకాతల వాళ్ళు తరుముకొస్తున్నారు. ముందుకు వెళ్తే సముద్రం ఉంది, మేము ఏమైపోతామో తెలియనంతగా వాళ్ళు కలవరపడుతుంటే దేవా నేనేం చేయాలి అన్నప్పుడు మోషేతో చెప్తున్నాడు, మోషే మనుషులకి అది సమస్య కావచ్చు, అది మీకు అసాధ్యమే కావచ్చు, నాకు సాధ్యమే. నీ చేతిలో ఉన్న కర్రను తీసి నీటిపై కొట్టు అంటాడు. దేవుని స్తోత్రం. నీ చేతిలో ఉన్న దేని తీసి కర్రను అనగా దాని అర్థం ఏంటంటే నీ విశ్వాసంతో అడుగు. ఆమె దేంతో అడుగు? నీకు ఒక కర్ర ఉంది, ఏంటి ఆ కర్ర? నిజమే, నీకు అసాధ్యమే, నాకు అసాధ్యమే. ఇది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. ప్రియులారా, మానవులుగా కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నా దేవుడు అంటాడు నేను లేవనెత్తి నిలబెడతాడు. దేవునికి సాధ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయి మరణం ప్రేక్షతో వాళ్ళు కృంగిపోతున్నప్పుడు మోషే యెహోవా చేయి కార్యం ఊరకనే నిలిచి చూడండి. ఇప్పుడు ఆయన చేసే కార్యం ఏంటి? ఎవరు చేయలేని అద్భుతం. ఇప్పుడు సముద్రము 2 పాయలు అయిపోయింది, నీళ్లు గోడగా కట్టబడినట్టుగా నిలిచిపోయాయి, ఆరిన నేల ఏర్పరచబడ్డది. ఇప్పుడు ఆ యొక్క ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడవడం ప్రారంభిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమస్యను ఎవరి దగ్గరికి తేవాలి చెప్పండి? మన సమస్యను ఎవరి దగ్గర పెట్టాలి? నేను ఎక్కిరించే వారి మధ్యలో కృంగిపోవద్దు, ఏలన చేసే వారి మధ్యలో దిగులు చెందొద్దు, కానీ ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ఆయన పాదాల దగ్గర పెడితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడుస్తున్నారు చెప్పండి? చెప్పండి ఎక్కడ నడుస్తున్నారు? మన సమస్య మనకు పెద్దదే. మన సమస్యను మనమే ఎత్తుకుని మొయ్యలేం. ఎవరి మీద మోపాలి? ప్రభు అంటాడు మీ భారము ఎవరి మీద? మన భారం ఎవరి మీద మోపాలి? ఆయన మీదే మోపాలి. అప్పుల భారమా, లేకపోతే మరొక భారమా? ఒకవేళ ఏదో ఆ సమయంలో అవసరానికి అప్పు చేసావు, తప్పక అప్పు చేసావు, అది ఆ సమయంలో నీకు చాలా అవసరమై అప్పు చేసావు, ఇప్పుడు తీర్చలేని ఇబ్బందులు పడుతున్నావు, దాన్ని తీర్చడానికి మరొకప్పు చేస్తూనే అప్పుల్లోనే మిగిలిపోయావు, వడ్డీలతోనే నీ బ్రతుకు అయిపోతుంది. ఏ రోజు కూడా మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యా 8 లక్షలు అప్పు ఉందండి, నెలకి 18,000 నేను అప్పుకి రుణాలకి రుణం కడుతున్నానండి, నా సంపాదన అంతా పిల్లలకి ఏది పెట్టలేకపోతున్నాను, పిల్లలకు అనుకున్న దాన్ని నేను వాళ్ళ ఆశను తీర్చలేకపోతున్నాను, వాళ్ళకి సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాను, సరైన సౌకర్యాన్ని నేను వాళ్ళకి చేయలేకపోతున్నాను. ఎందుకంటే నెలకొచ్చి 8,000, నెలకొచ్చి 18,000 అప్పు కడుతున్నానండి, ఆ వడ్డీ కడుతున్నానండి, అప్పులు అలాగే ఉండిపోతున్నాయండి. బాధ అనిపించింది పిల్లరా, బాధే. ఎందుకో తెలుసా? అవసరానికి ఏదో అప్పు చేసావు, ఆ సమయంలో అది నీకు అవసరం, ఆ సమయంలో అది లేకపోతే ఆ పని ఆగిపోతుంది. అయితే నా ప్రభు అంటాడు ఆ అవసరతలో నువ్వు కృంగిపోకుండా మరొక మార్గం తెరవగా. గట్టిగా చెప్పండి. పూర్తిగా ప్రభువు మీద ఆనుకుని మీరు ప్రార్థన చేయండి. లోకవైపు చూడకుండా మీరు గరిబలు అవ్వకుండా చూడండి, మీ విశ్వాసాన్ని కొనసాగించండి. ప్రభు వాక్యం చేత మీరు నింపబడి కట్టబడండి. వచ్చే ఏడాదిలో మీ అప్పుల సంగతి తీరిపోతాయి. చెప్పండి, తీరిపోతాయి. నేను ఈ మాట నామాది కాదు, ప్రభు సరుకులో చెప్తున్నాను, ప్రభు మీద ఆనుకుని చెప్తున్నాను, ఆయన నామమును బట్టి చెప్తున్నాను. కొన్నిసార్లు మనం రుణం చేస్తాం, అవసరమే. ఆశ్చర్యం ఏంటో చెప్పనా? పెళ్ళికి దేవుడు కృప చూపాడు, ₹1 అప్పు లేకుండా దేవుడు జరిగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చిన్నదో పెద్దదో ఎంతో, కానీ ఎవరి దగ్గర కూడా నేను వడ్డీ కట్టానని అనిపించుకోకుండా దేవుడు మార్గం సరళం చేశాడు. దేవుడికి స్తోత్రం. నా దగ్గర ఉంది లేదు, ఒకవేళ మీరు అనుకోవచ్చు పాస్టర్ గారి దగ్గర ఎంతో ఉందంటే, ఒకవేళ మీరు అనుకోవచ్చు నా బ్యాంక్ పుస్తకం మీకు చూపెడతాను. దేవుడికి స్తోత్రం. నా దగ్గర ఎంత ఉందో మీకు చూపెడతాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సమయానికి దేవుడు ఆ చీటీ వేసి IAS
వడ్డీ లేకుండా ఒకరి దగ్గర తెచ్చారు రా, మీ పాస్టర్ గారికి ఇచ్చాం, మాకు ఇవ్వలేదు, మమ్మల్ని బాధ పెట్టారు, ఆయన ఎంతో యథార్థవంతుడు, ఎంతో మాట తప్పనివాడు అని అనుకుని ఆయన చేతిలో పెట్టాం, మమ్మల్ని బాధ పెట్టాడు, మాకు అనుకున్న టైంలో ఇవ్వలేదు, నేను అనుకున్న సమయానికి ఆయన ఇవ్వలేదు అని ఎదుటి వారి దగ్గర, నా దగ్గర అనకపోయినా మరొక దగ్గర అనిపించుకోకుండా నా దేవుడు కృప చూపాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో కొంత మళ్ళా చిన్న అప్పు చేశాను, అది కూడా నేను అప్పు అనుకోను, ఎందుకంటే నా దేవుడు మార్గం తెరుస్తాడు. దేవుడికి స్తోత్రం. మన పాపకు 30,000 రూపాయలు ఫీజు కట్టడానికి పంపించవలసింది పోయి అది కొంచెం అప్పు చేశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను అనుకుంటాను మన సమస్యని ఆయన పాదాల దగ్గర, నువ్వు మోస్తే అది బరువే, నువ్వు మోస్తే అది భారమే, నువ్వు మోస్తే అది చాలా ఇబ్బందే, కానీ ఎవరి దగ్గర? ఎందుకో తెలుసా, ఒక రకంగా చెప్పాలంటే నాకు వచ్చేదే తక్కువ, దేవుడు నీకు ఇచ్చేదే ఎక్కువ. దేవుడి స్తోత్రం. నీకే కష్టపడుతున్న నీకే దేవుడు కొద్దిగా లేకుండా నాకు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరేదన్నా ఇస్తే అది 1000 రావచ్చు, 500 రావచ్చు, 2000 రావచ్చు, చెప్పండి. దేవుడికి స్తోత్రం. అది ఇంకోటి కావచ్చు. మీరు ఇచ్చేది అది ఎంతో మీ మనసుకు తెలుసు. మీరు ఇచ్చేది తింటూ దేవుని సన్నిధిలో ఈ రీతిగా నిలబడుతున్న దేవుడు నన్నే ఎలా నిలబెడితే మిమ్మల్ని ఎందుకు నిలబెట్టడం? హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు దేవుడు విడిచిపెడతాడు? మిమ్మల్ని ఎందుకు దేవుడు పక్కన పెడతాడు? మీరు ఆనుకోలేదా? నీ కుటుంబంతో దేవుని మందిరంలో ఉందా? నీ పిల్లలు దేవుని మందిరంలో ఉన్నారా? ఆదివారం అనుభూతుడికి, ఆరాధన అనుభూతుడికి నేను అంటాను, మందిరమునే కాదు నీ ఇంట్లో కూడా ఆరాధన ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో కూడా ఆ గుడి నీకు ఉండాలి. తమ్ముళ్ళారా, అన్నలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక చిన్న పరిచయాలలో ఉన్న నన్నే దేవుడు తృప్తిపరుస్తూ, దేవుడు నన్నే ఆయన అవసరాలు తీస్తూ, దేవుడు నన్నే బలపరుస్తూ ఉంటే మిమ్మల్ని అది కూడా చెప్పండి అది కూడా ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడా? కారణం అంటే మన సమస్యను మనమే మోస్తున్నాం, మన సమస్యను మనమే నెత్తి మీద ఎత్తుకుంటున్నాం. నేనంటాను, నీ సమస్య దేవుని పాదాల దగ్గర పెడితే ఆయన సముద్రంలో 2 పైన కట్టేసి 6 నేలను ఏర్పాటు చేసినట్లుగా నేను నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కార్యం చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడునో లేడు. త్రిప్పగలిగిన వాడు ఎవడునో లేడు. కార్యం ఎవరు చేయాలి? ఆయన చేయాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హేళన చేసేవారు పక్కన ఉండడం మంచిదే, వాళ్ళు ఉండే కొద్ది నువ్వు బలపరచబడతావు. నిన్ను ఎక్కిరించేవారు ఉండడం మంచిదే, వాళ్ళు ఉంటేనే నీ ప్రార్థనా దూపంలో ఇంకా పొంది ఎక్కువ వస్తుంది. దేవుని స్తోత్రం. నీ బలిపీఠంలో ఇంకా అందులో సాంబ్రాన్ని ఎక్కువ కలుస్తుంటుంది. హల్లెలూయా. అందులో ఎక్కువ సాంబ్రాన్ని పడాలి. ఎక్కువగా ధూపం వేయడానికి మనమే ఆ ధూపం వేదిక దగ్గరికి వచ్చి సాంబ్రానిగా ఆయన సన్నిధిలో మనం ధూపం వేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఊరికి నీ మాటలు చెప్పలేదు, కానీ నా దేవుడు నన్ను బలపరుస్తున్న కొలది మీతో చెప్తున్నాను. ఆమె మీరు దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి, దేవుని సన్నిధిలో ఆయన నామమును గణపరిచే విషయంలో నీ రాబడిలో దేవునికి 10వ వంతు ఇవ్వడానికి వెనకాడకండి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనకి ఏమనిపించదో తెలుసా, 10వ వంతు అంటే 100లో 10, 1000లో 100, 10,000లో 1000 ఇలాగా మనం లెక్కలు కట్టుకుంటూ పోతే 10 రూపాయలు బాగానే ఇస్తాం, 100 బాగానే ఇస్తాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మన మనసు కఠినమైపోతుంది, మన అవసరాలు కనబడతాయి. నేను అంటాను, వేరే దగ్గరికి వచ్చేసరికి నీ అవసరాలు కనబడతాయి, నీకున్న కొదువులు కనబడతాయి. అమ్మ, ఈ 1000 రూపాయలు ఒకవేళ మందిరంలో దశభాగం ఇచ్చేస్తే పలానా చీటీ కట్టాలి ఈ నెలలో, పలానా డాక్టర్ కట్టాలి ఈ నెలలో, లేకపోతే పలానా దానికి ఈ 1000 రూపాయలలో కొంత ఇదే ఇచ్చేస్తే నేను అక్కడ ఇబ్బంది పడిపోతానేమని ఈ 1000 దగ్గర వచ్చేసరికి మనం ఆగిపోతున్నాం. ఈ సమస్యలు ఎక్కువ చూస్తున్నాం. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం ప్రారంభించినావో నీ సమస్యను ఆయన నీ కాళ్ళకి తెచ్చేస్తాడు. ఆ మాట కాదు సుమా, ఇది దేవుని యొక్క నీ రాబడిలో నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి.
నేను ఇక్కడ నిన్ను వాక్యం చేత హెచ్చరించడానికి తప్ప నువ్వు ఇవ్వకపోయినా పాస్టర్ గారు ఈరోజు వాక్యము దీనికోసమే చెప్పారేంటి అని ఒకవేళ నువ్వు మనసులో అనుకున్నా అది దాని ఉద్దేశం కాదు. నువ్వు ఇవ్వకపోయినా దేవుడు నన్ను ఆయన నడిపించడానికి సిద్ధమే. గట్టిగా చెప్పలే హల్లెలూయా. నువ్వు పిలిస్తే రాలేదు, ఎవరు పిలిస్తే వచ్చాను నేను దేవుడు పిలిస్తే వచ్చాను. లేకపోతే నీకులాగే నేను కూడా ఈరోజు నీకులాగే ఒకవేళ నా బ్రతుకు నేను బ్రతకడానికి, నా జీవనాధారాన్ని నేను సాగించడానికి నీతో పాటే నేను ఈరోజు ఏ చిన్న మూటో చిన్న కొట్టో చిన్నదో ఏదో నేను పెట్టుకోవాలి. దేనికి స్తోత్రం కాదు. దేవుడు దానికి మించిన దానిని ఇవ్వడానికి ఆయన పనికి ఎన్నుకున్నాడు. ఆమేన్. దానికి మించినది ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు సైడ్ మీరు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది కదండి ఈ చిన్న పరిచర్యలో. మన జయరాజు గారు అంటున్నారు, పాస్టర్ గారు ఇంత చిన్న పరిచర్యలో మీరు మీకు ఎలాగే సరిపోతుంది, మీకు ఎలాగే అడ్జస్ట్ అవుతున్నారు. మొన్న ఎందుకు ఆయన వచ్చి అడుగుతున్నారు, ఆయన వచ్చి హల్లెలూయా ఏం పేరు సొంతం ఏమండి జయం ఇద్దరు మాట్లాడుకున్నారట. పాస్టర్ గారికి పొలం ఉన్నదేమో అని ఆయన, ఎందుకంటే మా చిన్నప్పుడు మా చిన్నాన్నగారు రాలి ఇటు చేయలేక వెళ్ళడం చూసేవాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జయరాజు గారు అంటున్నారు, మీ నాన్నగారు మీ చిన్నాన్నగారు పుట్టిగా ఉండేవాడండి. ఆయన తరచూ చేలోకి వెళ్ళేవారండి. తరచూ ఈ పొలాల్లో ఇటుపక్క జనాధిపురం ఇటుపక్క వెళ్ళేవారు కదండి. పాస్టర్ గారు పొలాలు ఉన్నాయన్నారు. నాకు పొలాలు కట్టేమి మరి అప్పుడు వెళ్ళేవారండి. అంటే అప్పుడు తనఖా పెట్టారండి. అప్పుడు ఉమ్మడి కుటుంబం అండి, వాళ్ళు ఫ్యామిలీగా ఉండేవారు. దాని మీద ఆ చిన్న వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆ తనఖా ఇచ్చి దాని మీద డబ్బులు ఇచ్చి తెచ్చేవారండి. అంటే మీకు ఇంకా పొలం ఉందేమో అనుకుంటున్నామండి. మరి ఎలాగండి అంటే నేను అన్నాను, ఆయనే మార్గం తెలుస్తాడు. పిలిచిన వాడు ఎవరు చెప్పండి, పిలిచిన వాడు ఎవరు? ఆయన పని కోసం ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఒకవేళ నీవు ఇచ్చేది కొంచెమే కావచ్చు, కానీ నా దేవుడు ఆ సమయానికి ఆ కళ్ళ తీర్చగా. స్తోత్రం చెప్పండి. సేవకులకున్న విశ్వాసం అదే, సేవకులకున్న ధైర్యమే అదే, ఒక సేవకులకుండే ఆ గట్స్ అయ్యే. ఎందుకని తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు కనుక, మనుషులు పిలవలేదు, దేవుడు పిలిచాడు కనుక ఆయన పిలిచిన వాడు కాకులు చేత అయినా పోషించగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాకులు చేత పోషించగలడు, కాకులు చేత పోషించగలడు. అయితే మన సమస్యను మనం మోయకూడదు. ఎవరి దగ్గర పెట్టాలి? నీకున్న సమస్య పెద్దదే, కానీ నీవు నీ కుటుంబం నీ భార్య నీ పిల్లలు మాకు చేంజ్ అయ్యి. నేను అంటాను, నీ మట్టుకు మీరు ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేసిన అనుభవాలు మీకు ఉన్నాయా? మీ సమస్యల కోసం మీ ఇళ్ళలో మీరు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? ఒకరు చెప్పండి, ఉన్నాయా? నేను ఉపవాసం అండి ప్రార్థన చేస్తున్నానండి ఈ సమస్య కోసం. ఉన్నాయా? ఎంతమంది ఉన్నారు? ఒక 60 మంది ఉన్నారు. చెప్పండి, ఉన్నాయా? ప్రార్థన చేసిన విధానాలు ఉన్నాయా? ఎవరి కోసము కాదండి, ఎవరి కోసము కాదు. ఎవరి కోసం? నీ సమస్య కోసం పట్టుమని ఉపవాసం ఉండి భారముతో కన్నీరు కాచి, ప్రభువా నీవు తప్ప మాకు దిక్కెవరు లేదయ్యా అని దేవుని దగ్గర భారముగా అడిగిన రోజులు ఏమన్నా ఉన్నాయా? తలంచుకోండి. అవి తిండి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూడబోతున్నాను. అవి తిండి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు న్యాయవంతుడు. నెహెమ్యా కన్నీరు కార్చి, అయ్యా ఈ పట్టణం పాడైపోయింది, ఈ పరిస్థితులు దిగజారిపోయి మా వల్ల కాదని అందరూ మమ్మల్ని యాగం చేస్తున్నారయ్యా, నీవే దిక్కునయ్యా అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా, మీరు కొంచెం ఇంకా ముందుకు వెళ్తే 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. దానిలో వీధులు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా సన్బల్లటును తోబియాయును అరబీయుడైన గెషేమును మా శత్రువులలో మిగిలిన వారిని విని సన్బల్లటును గెషేమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాము రండి నా యొద్దకు వర్తమానం పంపి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కట్టడం ప్రారంభమైపోయింది, పని ముగింపుగా చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ఏది కట్టలేరు, నక్కలెక్కితే పడిపోతాయి, కూలిపోతాయి అని మాట్లాడిన ఈ సర్వనంతో టోబియాలు ఇప్పుడు అంటున్నారు, వారు పని ప్రారంభించేశారా?
వాళ్ళు కట్టడం పూర్తి చేసేసేలా ఉన్నారు. వారికి ఎలాగన్నా సరే దాన్ని కట్టడానికి పూనుకున్న వారికి కీడు చేద్దాం రండి అని మాట్లాడుకుంటున్న సందర్భాలు అక్కడ కనబడుతున్నాయి. తెలుసుకోవచ్చున్నా 16 వచనంలోకి రండి. 16 అయితే మా శత్రువు ఈ సంగతి విన్నప్పుడును మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధైర్యపడి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి మాట చూసినప్పుడు అన్యజనులు అనేకులు అక్కడ చూడడానికి వచ్చినప్పుడు ఆ పనిని చూసి అంటున్నారు, ఈ పని దేవుడే జరిగించాడు. వారికి ఎవరు జరిగించారు? ఈ సమస్యపై విడుదల, ఈ అవసరంపై జయము, నీకున్న ఇబ్బందులపై విడుదల ఎవరు తీసుకొస్తారో తెలుసా? నేనంటాను, కొంచెం మనసు పెట్టండి. నేను చెప్పిన మాటలు ఆ ఊరికినే పోవకండి. సాధ్యమైతే మీరు ఈ వారం నుండే, కొద్ది రోజుల నుండే మీరు ప్రార్థన చేస్తూ ప్రభువు దగ్గర కుటుంబంగా కలిసి, అవసరమైతే పిల్లలు కాకపోయినా పెద్దలైన వారు, ఉండగలిగిన వారు ఉపవాసం అండి, ప్రార్థన చేయండి. సమయం అధిగమించినా పర్లేదు, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు సమస్యలపై మన శక్తినిచ్చే, సమస్యలు నీ కాళ్ళ కింద పెడతా. నేను ముగించేస్తాను, ఒక మాట చెప్పి ముగించాను. చాలా విషయాలు మీకు చెప్పాలి, చాలా విషయాలు మీకు తెలియపరచాలని సమయం చాలదు కనుక నేను తక్కువ సమయంలో మరికొన్ని మాటలు మీ ముందు చదువుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనిని ఎవరు చేశారు ఇప్పుడు చెప్పండి? దేవుడే. ఎర్ర సముద్రాన్ని బయలు చేసింది ఎవరు? సమస్యలు వస్తాయి, కానీ సమస్యల దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఏం చేయాలట? సమస్యల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలట? దేవుని మాట పలకాలట. ఆమె ఎవరి మాట? గొప్ప పర్వతమా, జెరుబ్బేబేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రము దానివు యెహోవా నామములో నువ్వు సదుని భూమి. అంటే నీ ముందు ఎత్తుగా ఉన్న ఆ సమస్య ఇప్పుడు ఎవరి పేరిట సదురుపమైపోతుంది? ప్రార్థన చేయండి పాప కోసం. 2వ నెల 2వ తారీఖు డేట్ ఇచ్చారు. ప్రార్థన చేయండి. దేవుడే ఆ విషయంలో కూడా ప్రభు కృప చూపుతాడు అనే ధైర్యంతో మరొకసారి విశ్వాసంతో మీ అందరి ప్రార్థనలు కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలపై జయమెత్తండి. ఇశ్రాయేలు మరణ భయంతో ఉన్నప్పుడు మార్గమును తెరిచి నీటిపై నీళ్లను గోడలుగా కట్టి ఆరిన నేలను ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. మరొక మాటను మేము ముందు చూస్తున్నాను, చూడండి. ఎందుకో తెలుసా? ఆయన ద్వారానే మనము ప్రతీది కూడా ఆయనలో లెక్కించబడ్డాము. మత్తయి సువార్త 10:30 అంటాడు. ఒకవేళ మాట మీకు పాత మాట తెలిసిన మాట, ఎందుకంటే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. ఏం లెక్కించబడ్డాయి? ఎవరి? దేవుడు. మనం తలంతులు ఎప్పుడైనా మనం లెక్కెట్టుకున్నామా? హలో నెహెమయ్య గారు, ఎవరైనా లెక్కెట్టుకున్నామా? పోనీ మనవి మనం లెక్కెట్టుకోలేదు, పక్కోళ్ళు ఎవరు లెక్కెట్టామా? పిల్లలు ఎప్పుడన్నా లెక్కెట్టామమ్మా? నీ ధర నీకు ఏమన్నా లెక్కెట్టామా? ఎవరి వల్ల కాదే, అవునా? మన వల్ల కాదే. కానీ ఎవరు లెక్కెట్టారట చెప్పరా? మన తెల్ల వెంట్రుకలన్నీ ఆయన లెక్క వేసేసాడట. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి? ఆయన సెలవు లేకుండా మనం వెంట్రుక కూడా అది కొన్నిసార్లు అంటే తల ఊడిపోతుంది, ఏం ఊడిపోతుంది? కుచ్చులో ఊడిపోతుంది. మా పెద్ద తల ఊడిపోతుంది అంటే ఇంక ఇప్పుడు ఏముందామా? ఇంకొంచెం 2-3 నెలలకు కెట్టేటప్పుడు ఇంకా పడుతుంది. ఏమండి? తల ఊడిపోతుంది. ఒకవేళ ఊడిందా మన సెలవు? ఎవరి సెలవు అండి? స్తోత్రం. లక్ష్మి గారు ఎవరి సెలవు అండి? ఆయన సెలవు అండి. మన తల వెంట్రుకలను ఆయన లెక్క పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే
ఎంత కేర్ఫుల్ ఆయనకి, మనం అంటే ఎంత శ్రద్ధ, ఎంత జాగ్రత్త, ఎంత భద్రత అనేందో ఆయన తీసుకుంటున్నాడు చూడండి. నీ తల వెంట్రుకలు ఒక్కడు కూడా ఆయన సెలవు లేకుండా రాలనుకుంటుగా నీకు సపోర్ట్ ఇస్తున్న దేవుడు నీ సమస్యల్లో నేను ముంచేస్తాడా? చెప్పండి, అమలా చెప్పండి, ముంచేస్తాడా? సమస్యల్లో ముంచేస్తాడా? కారణం ఎవరు? మన సమస్యలకి పరిష్కారం లోకంలో ఎదుగుతున్నా కానీ దేవుని దగ్గర నీరు కార్చాడు. మొక్కలెళ్ళి ఉపవాసం పెట్టుకో. అవసరమైతే నీకున్న పనులను కాస్త పక్కన పెట్టి రోజు ఈ జీవనాధారంలో పరుగులాడుతున్నావు. మా శాఖలు ఉన్నాడు, ఎక్కడికి ఏజెన్సీ వెళ్ళిపోతుంటాడు, ఖరీదుకి లైన్కి, చింతపల్లి, లంబసింగి, రాజంగి, చాలా దూరం వెళ్తుంటాడు, ప్రయాసపడుతున్నాడు. ప్రియులారా, నేను అంటాను, కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు కొన్ని ఇబ్బందులు, కొన్ని భారాలు, కొన్ని సమస్యలు. నేను అంటాను, నువ్వు నాతో చెప్పి ఇంకోరితో చెప్తే సమస్యలకు పరిష్కారం కాదు, కానీ దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటే నా దేవుడు సాధ్యమైంది. ఆయనకు అసాధ్యమైంది. నేను చెప్పన్నాడు, భారంతో ప్రభు దగ్గర పెట్టాడు. రోజు కుమరించి, దేవాన్ని ఎదుటి నేను ఎలా ఉన్నానో, ఒకవేళ నాలో ఏదైనా నీకు ఆయాస్కరమని ఉన్నాయేమో సరిచేయి ప్రభా, నన్ను విడిపించయ్యా. ఇది వైఖరించైనా నీ సన్నిధిలో, నీ వాక్యం వెలుగులో నా కుటుంబం అంతా భద్రపరచునైనా. మనం వెతికేది దొరికితే కొంచెమే, ఆయన ఇస్తే అది తరగనిది. ఆయన ఇస్తే తరగనిది. ఎందుకు తెలుసా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. నన్ను పరమని ఐశ్వర్యాన్ని వదిలేసి ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మన దగ్గరికి వ్యక్తులుగా వచ్చి ఆయన ప్రేమను ధారాళముగా ఆయన మన కోసం కుమ్మరించిన వాడు. దేవుని స్తోత్రం. తల వెంట్రుకలన్నీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి. ఎంత విలువైన వ్యక్తి వారికి, ఎంత మూడు ప్రభు దగ్గర అడగండి. చదువుకునే పిల్లలారా, యవనస్తున్న పిల్లలారా అడగండి, దేవా మా అమ్మ నాన్న నన్ను ఎంతగానో చూడాలని కోరుకుంటున్నారు, అయితే వారికంటే నువ్వు నన్ను చూడాలని కోరుకో. వారు చూడాలని కోరుకునే కోరిక మంచిదే, అయితే నేను నీ ఎదుట అడుగుతున్నాను, నీవు నన్ను నిలబెట్టు. ఆమె సమస్య అధిగమించడానికి దేవుడు అక్కడే మనకు విజయం ఇవ్వాలి. ఆమె హల్లెలూయా. మరొక మాట, ఆ పట్టణం పాడైపోయింది. ఆ పట్టణం నిర్వీర్యమైపోయిన పట్టణం. త్రాగడానికి కూడా నీళ్లు పనికిరావట. అక్కడ త్రాగడానికి కూడా నీళ్లు పనికిరావట. వాక్యంలో రాజుల గ్రంథం 2వ గ్రంథం ఎలీషా కాలంలో అక్కడ కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయం 19లో గుర్తి చదవండి. 2:19 చదవండి. మా ఏలిన వాడమైన నీకు కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు. భూమి కూడా నిస్సారమైపోయిందయ్యా. కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని రండి. వారితో చెప్పాను, దానిని తీసుకునేలాగా ఆ నీళ్ళలో ఆ నీటి ఊట దగ్గరికి పోయి అందులో ఉప్పు వేయగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన ఏం కలగదు, మరణము కలగకపోవును, భూమి కూడా నిస్సారముగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషాతో అంటున్నారు, దైవజనుడా ఈ పట్టణం మీ దృష్టికి రమ్యముగా కనబడుతుంది. ఏ పట్టణం అది? ఏ పట్టణం అది? చెప్పండి. ఏ పట్టణం అది? ఎరుకో పట్టణం. అక్కడికి వచ్చి నివాసం చేయాలనుకున్నారు. అదిగో అందులో ఎలియా వెళ్ళిపోయాడు. ఎదికి వచ్చి ఇక కనబడలేదు కనుక దైవజనుడా మనం ఎక్కడో కాదు వెళ్ళి నివాసం ఉందాం అనుకున్నప్పుడు ఎరుకోకి వచ్చారు. ఎరుకోలోకి వచ్చిన
వచ్చిన తర్వాత ఇక్కడ బాగానే ఉంది, ప్రాంతం బాగుంది, అన్ని రకాలుగా సౌకర్యములు ఉన్నట్లుగా కనబడుతున్నాయని నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకునే సమయంలో అంటున్నారు, నీళ్ళకి వెళ్ళారు, నీళ్లు తెచ్చారు, నీళ్లు తాగడానికి పనికి రాలేదట. అంటున్న మాట అదే, దైవజనుడా ఈ పట్టణం చూడడానికి రమ్యమైనదిగా కనబడుతుంది కానీ ఇక్కడ నీళ్లు నిస్సారమైనవి. అంటే ఈ నీళ్ళు వల్ల సారం ఏమి? కొన్నిసార్లు మన వల్ల మనకు సారం, మన పిల్లల వల్ల మనకు సారం, కొన్నిసార్లు వీడి వల్ల మనకి ఉపయోగం చెప్పరే? అనుకోలేదా చెప్పరే? తల్లులారా, సహోదరులారా, అనుకోలేదా? నాకు పిల్లలున్నా చెప్పరే? పిల్లలున్నా సుఖము లేదండి. కొంతమంది చెప్తుంటారు, నా పిల్లల వల్ల నాకు ఏ రకమైన నష్టమే కానీ రాలేదండి. నష్టమైపోతున్నామేమో, పేరుకి పిల్లలు ఉన్నారు అని ఒకవేళ అనుకుంటూ నిరాశపడుతున్నామో, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నిస్సారమైన దానిని సారవంతముగా చేయబోతున్నాడు. స్తోత్రం. పనికి రాని దానిని పనికొచ్చే సారవంతమైన భూమిగా ఆయన మార్చబోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు దైవజనుడు, పాత్రలో ఉప్పు వేసుకుని రండి, ఒక పాత్రను తీసుకురండి. అందులో ఏం వేస్తున్నాడు? ఇప్పుడు ఆ ఉప్పు ఎందులో వేస్తున్నాడు? దైవజనులు వేసారి గారు కీర్తన రాశారు ఆ రోజుల్లో, నీ ఊరు మంచిదే ఊటలన్నీయు ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానుందేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానుందేనే. హల్లెలూయా. ఏం వేసినప్పుడు? ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి, పేరు మంచిదే కానీ బ్రతుకులో సంతోషము, పేరు గల కుటుంబమే కానీ పేరుకి తగినంతగా నీ కుటుంబం అలాగా లేదు. ప్రియులారా, నీ బ్రతుకులో వాక్యమనే ఉప్పు వేయబడినప్పుడు, ఆ వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆ దైవికమైన సిద్ధపాటు నీలో సమర్పణ జీవితము కలిగినప్పుడు దేవుడు మరలా నిన్ను జలమయమైన ఓటగా, రుచికరమైన ఓటగా, మేలుకరమైన ఓటగా, ఆరోగ్యకరమైన ఓటగా, అభివృద్ధికరమైన ఓటగా, అనేకులకు ఆశీర్వాదకరమైన ఓటగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఉప్పు వేయాలి ఇప్పుడు? ఏ ఉప్పు వేయాలి? ఉపదేశం అని ఉప్పు వేయాలి. దేని మీద కట్టబడాలి? మనము ఉపదేశం మీద కట్టబడాలి. బోధ ఏది ఇవన్నీ ఉపదేశానుసారముగా నువ్వు కట్టబడాలి. దేవుని స్తోత్రం. అయ్యో సేవకుడు నా అన్నీ కాదు చెప్పింది, దైవజనుడు చెప్పాడు, లోబడితేవా అది నీకు మేలే. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, మా వాళ్ళే కదా, మా తమ్ముడే కదా, మా అన్నయ్యే కదా చెప్పాడు, పర్వాలేదులే అన్నయ్యే కదా అని ఒకళ్ళు తప్పించుకుని ఆ మాటను తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ నేను అంటాను, ఇక్కడ అన్నీ కాదు చెప్పేది, ఎవరు చెప్తున్నారు ఇప్పుడు అని అంటే ఎలీషా నీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నారు? వాక్యంలోకి వెళ్తే ఇదిగో దైవజనుడు చెప్తున్నాడు, నీలో ఉప్పు వేయబడాలి. ఆమె ఏమీ పడాలి? నీలో ఏమీ పడాలి? ఉప్పు వేయబడాలి. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎలీషా ఉప్పు వేశాడు. నీళ్ళని, జబ్బు నీళ్ళని ఏమైపోయినప్పుడు చెప్పండి, నిస్సారమైన నేల ఏమైపోయినప్పుడు సారవంతమైన అనగా దాని అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకు సారం లేని బ్రతుకుని దేవుడు సారవంతంగా, అనగా విలువ లేని నీకు విలువని దేవుడు ఇవ్వబోతున్నాడు. నన్నంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నన్ను ఎవరో పిలవరండి, నేనంటే ఎవరికీ నచ్చనండి. ఒకప్పుడు అన్నవి కానీ ఇప్పుడు అంటాడు, దేవుడు నచ్చని నువ్వు, ఇంతవరకు పైకి కనబడని నువ్వు, ఇంతవరకు గుర్తింపు లేని నువ్వు, ఇంతవరకు వెనకబడిన నువ్వు, ఇంతవరకు పలుకుబడలేని నువ్వు, ఇంతవరకు నీవు నీ కుటుంబం ఎక్కడో కనబడకుండా మరిగేది ఇల్లుని ఇప్పుడు దేవుడు కొండ మీద నిలబెట్టబోతున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒకవేళ నీ విలువను నువ్వు తక్కువగా అనుకోవచ్చు, కానీ నీ విలువను పెంచేది ఎవరో తెలుసా? ఎవరు మన విలువను పెంచేది? ఎవరు? నిస్సారమైందే. నేను ముగిస్తాను, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను. రూతు విలువైందా విలువలేదా? రూతు విలువైందా విలువలేదా? చెప్పాలి. అవునా?
హలో బ్రదర్ చెప్పండి, రూతు విలువైందా? విలువలేందా? చెప్పండి. విలువలేందే. ఎందుకో తెలుసా? ఆమెను అందరూ ఆశ్రయించుకున్నారు. ఎందుకంటే ఏమంటే ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబీల నుంచి. మోయాబు సంతతి. మోయాబీలు అందరూ విలువలేని వాళ్ళే, మిశ్రిత జనాంగమే, అక్రమ సంతానమే, అన్య జనాంగం కంటే భయంకరమైన అలవాట్లు కలిగిన ఆ మనుషుల్లో నుండి వచ్చిందని. దేవుని స్తోత్రం. అలాంటి భయంకరమైన ధృవీకరించబడిన కుటుంబంలో నుండి, ధృవీకరించబడిన ప్రాంతం నుండి, ధృవీకరించబడిన అసహ్యకరమైన సహవాసాల నుండి రూతులో ఎవరింటికి వచ్చింది? నయోమి ఇంటికి వచ్చింది. బెత్లెహేము వచ్చిన తర్వాత అందరూ కూడా ఆమెను ప్రేమించారా? నథింగ్. ఏం చేయలేదు? రూతుని ఎవరు ప్రేమించలేదండి. రూతుని ఎవరిని ప్రేమించలేదు, ఆశ్రయించుకున్నారు. ఈ నయోమి వృత్తి పోగులను మళ్ళీ శాపాన్ని మోసుకుని అనామకులను మోసుకొచ్చింది అని హేళనగా మాట్లాడాడు. అందుకంటది, అమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఇల్లు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ పాత ఇల్లే, ఆ పాడైపోయిన దాన్ని, ఆ పాడైపోయిన ఆ ఇంటిని ఏదో నిలబెట్టుకున్నారు. ఆమెకి ఎవరు పనివ్వలేదు. కారణము శపించబడిన జనాంగం నుంచి వచ్చిందని ఎవరు కూడా ఆమెకి ఏమి ఇవ్వలేదు, పనివ్వలేదు. ఆ పనివకే యవనస్తురాలు ప్రేమేరుకోవడానికి వెళ్ళింది, పరిగెరుకోవడానికి వెళ్ళింది. ఏమంటే యవనస్తురాలు కరమేటి వయసులో ఉడికిపోయిందో పరిగెరుకోవడానికి ఏం లేదు. పనివకే అందరూ ఆశ్రయించుకున్నారు కాబట్టి పరిగెరుకోవడానికి వెళుతూ ఉంది. ఆ బోయాజు అనే పొలంలోనికి వెళ్ళి ఆ వేరుకుంటూ ఉంది. బోయాజు చూశాడు, ఎవరి అమ్మాయినా అన్నాడు. పలానా. ఓహో, ఈ అమ్మాయినా ఇంత వచ్చింది, ఈ అమ్మాయినా. ఒకరోజు కాదు, ఒకరోజే బోయాజు చూడలేదు. బోయాజు యొక్క విస్తారమైన పంట పొలములు కోస్తున్న ఆ పనివారు పూర్తి చేసుకునే ఆ పొలము యొక్క పనులు ఆ యవన కాలం అది. దేవుని స్తోత్రం. ఏంటో చేయను బార్లీ, తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏంటది? బార్లీనే ఏమంటారు? ఎవరు అంటారు. బార్లీనే ఎవరు అంటారు. హల్లెలూయా. ఎవరి ఇప్పుడు ఎవరి కాలంలో ఆ బార్లీ పంట దొరుకుతూ కోస్తున్న కాలం అది. ఇప్పుడు ఆ కోత కోస్తూ ఎత్తుతున్నప్పుడు పడిపోతున్న ధనంలో ఆ పరిగెరుకుంటుంది, కాసి నీళ్లు తాగుతుంది, పరిగెరుకుంటుంది, కాసి నీళ్లు తాగుతుంది, మూట కట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఒకరోజు 2 రోజులు కాదు, ఆ పంట కాలం పూర్తయి, ఆ మోపుడు మొత్తంతా పూర్తయి, మొత్తం ఇంకా ఎకరాలు ఆ పెద్ద భూస్వామి పూర్తయ్యేంత వరకు చూస్తున్నాడు. కొన్ని రోజులు బట్టి ఆమెను చూస్తూ వస్తున్నాడు. ఎవరు ఈ అమ్మాయి? ప్రతిరోజు నేను చూస్తున్నాను. యవనస్తురాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్థితిలో నుంచి వచ్చింది అన్నప్పుడు ఆమె కోసం వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి, అమ్మా యెహోవా రెక్కల క్రిందకి నీవు సురక్షితంగా ఉన్నట్లు వచ్చావు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా నీలో అధికము అయ్యింది. త్వరగా చెబుతున్నాను, అధికమైంది. నువ్వు ఈ పొలాన్ని తప్ప వేరొక పొలంలోనికి ఇక వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు నా కుమారి అని బోయాజు ఆమెతో మాట్లాడాడు. రూతు వెళ్ళిపోయి అతతో కూడా చెప్పింది, పలానా ఆయన పొలంలోకి వెళ్ళి ఏడుతున్నానంటే ఆమంటది, అతడు నిన్ను విడిపించుటకు ఆయన మనకు బంధువు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన విడిపించగలిగిన వాడు, మన పొలాన్ని కూడా ఆయన విడిపించగలిగిన వాడు, బంధువు అయి ఉన్నాడు. అమ్మా అతని పొలానికి నేను వెళ్ళి ఇంకెక్కడికి పని వారందరూ ఆమె యొక్క ప్రవర్తన చూశారు, మనకు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు బోయాజు ఒక తీర్మానానికి వచ్చేసాడు, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. విలువలేని వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు మూలస్తంభం అయిపోయింది. ఒక మాట చెప్పనా, మీరు వరుస క్రమంలో మత్తయి సువార్త ఆ యొక్క ప్రకాశానికి క్రమంలోకి వచ్చేస్తే రూతు కనబడుతుంది, దావీదుకి మామ అవుతుంది. దేవుని స్తోత్రం. రూతు దావీదుకి ఏమవుతుంది? వారన్నీ చెప్పాలంటే మునుమామ ఏమండి అవ్వ. దేవుని స్తోత్రం. అవ్వ అవుతుంది. ఎందుకంటే దావీదు తండ్రి యెషయా తండ్రికి ఆమె తల్లి అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. వారన్నీ చెప్పాలంటే యేసు ప్రభు వంశాంకురంలో ఈ రూతు పాత్ర కనబడుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? వెలువేయబడిన వ్యక్తిని, తృణీకరించబడిన వ్యక్తిని నా దేవుడు సమస్యలను అధిగమించి తలకు మూలరాయిగా నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తింపు లేని వాడే కావచ్చు, కానీ గుర్తింపు కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఇది నా మాట కాదు, ఇది ఎవరి మంది? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, ఎవరు? సమస్యలను అధిగమించి నీకు శక్తినిచ్చి నడిపించే ఈ రోజు నుంచైనా భక్తి మనం గ్రహించి
ఈ రోజు నుంచైనా నీ ప్రార్థన విధానంలో ప్రభువు దగ్గర నీకున్న సమస్యను, నీకున్న భారాన్ని ఎవరి దగ్గర పెట్టండి. అవసరమైతే రాత్రి నిద్ర పోకపోయినా పర్లేదు, కనిపెట్టండి. మీరు ఆ భారం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని మేము బాధపరుస్తాం, పరిశుద్ధాత్మని మేము బాధపరుస్తాం. ఆయన ఆదరిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, శక్తినిస్తాడు. సమస్యపై నీళ్లు రుచికరంగా మారిపోయాయి, సమస్యను తేలికగా మార్చాడు. తన సొంత ఎండిపోయాలైతే కట్టబడిన పడిపోయిన మందుకు తిరిగి మళ్ళా రకాలు తిరిగి కట్టబడిపోయి ఇది సాధ్యమయ్యే పనులు కాదు. అది ఎవరు సాధ్యం చేశారు? సముద్రం బాయలకి మనుషులు సాధ్యమా? దేవుడికి సాధ్యం, దేవుడు సాధించాడు. పడిపోయి కూలిపోయి వెంటగా మారిపోయి కట్టలేమనుకుని అన్నిలను ఎంతో మంది హేళనగా మాట్లాడి సర్వోద్యోగిలో ఎక్కిరించారు. గోడల మీదకి నక్కెక్కితే వాళ్ళు కట్టే గోడల మీదకి నక్కెక్కితే కూలిపోతుంది అన్నప్పుడు, వాళ్ళు కట్టి ప్రారంభించి పూర్తి చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు వీరి మధ్య దేవుడే చేస్తున్నాడని. దేనిస్తాను నీటి ఓటను, పాడైపోయిన నీటి ఓటను ఏం చేశాడు? ఇప్పుడు మాధుర్యంగా, ఆరోగ్యకరంగా, సారవంతంగా మార్చేసింది ఈ దేవుడు. మన జీవితంలో కార్యాలు చేయించాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకరిలోని ఒక్క నిమిషం భారంతో ప్రభుత్వం దేవా, నా సమస్యని బాధాలు చేస్తుంది, నా భారాన్ని బాధాలు చేస్తుంది, దయచేసి సమస్యలు